వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ. మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో కొన్ని చెప్పుకుందాం. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి దీనికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ బాగా రావాలండి. అంటే మనకి 2018లో ఇచ్చిన క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషను. అంటే మనకి సర్కిల్స్ ఒక 4 వీడియోలో చెప్పుకున్నాము. ఇప్పుడేమో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్. అంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఇంటిగ్రల్ x⁴ ప్లస్ 1/1 ప్లస్ x⁴6 ఇంటూ dx. అంటే దీనికి మనం ఏమి ఇచ్చాడంటే x⁴, దీనికి ఏం చేస్తానంటే -x² యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తానండి. అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేశాను, ఇక్కడ ఏం చేస్తానంటే యాడ్ చేస్తాను. అంటే 1 ప్లస్ x⁴6 ఇంటూ dx. ఇప్పుడు ఏం చేస్తానంటే సెపరేట్గా రాస్తాను. అంటే x⁴ మైనస్ x² ప్లస్ 1/1 ప్లస్ x⁴6 ఇంటూ dx ప్లస్ x² ప్లస్ x⁴6 ఇంటూ dx. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే x⁴ మైనస్ x² ప్లస్ 1/1 ప్లస్ x² అని రాయొచ్చు కదండి, ఇంటూ dx ప్లస్ x² 1 ప్లస్ ఇక్కడేమో x³ అని రాస్తాను ఇంటూ dx. ఇప్పుడు అంటే a³ ప్లస్ b³ మనకి a³ ప్లస్ b³ అంటే a³ ప్లస్ b³ అంటే a ప్లస్ b ఇంటూ a² మైనస్ ab ప్లస్ b². ఆ ఫార్ములా ప్రకారం దీన్ని 1³ ప్లస్ x² అని రాస్తే మనకి ఆ ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుందంటే ఫస్ట్ ఇది a ఇది b అయితే x⁴ మైనస్ x² ప్లస్ 1/, ఆ ఫార్ములా అప్లై చేస్తే ఇది a ఇది b అంటే a ప్లస్ b అంటే 1 ప్లస్ x² ఇంటూ a² a అంటే 1 అంటే ab a ఇంటూ b అంటే మైనస్ x², తర్వాత b² అంటే x² అంటే x⁴ ఇంటూ dx ప్లస్ ఇక్కడేం రాద్దామంటే x²/1 ప్లస్ x³ ఇంటూ dx. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదండి. మామూలుగా అయితే 1/1 ప్లస్ x² ఇంటూ dx అంటే tan 1x ప్లస్ ఇక్కడ ఏమనుకుందామంటే x³ = t అనుకుంటే t అనుకుంటే 3x² ఇంటూ dx dt అవుతుంది. అంటే x² ఇంటూ dx dt/3. అంటే x² ఇంటూ dx ప్లేస్లో ఏం రాయాలంటే dt/3 రాయాలి. ఇక్కడ x³ అంటే t అనుకున్నాం కాబట్టి 1 ప్లస్ t² అంటే 1/3 dt/1 ప్లస్ ఇదేమో t కాబట్టి t². ఇక్కడ కూడా మనకి ఏ ఫార్ములా వచ్చిందంటే tan 1t వచ్చింది కాబట్టి మనకి ఏం రాస్తామంటే tan 1x ప్లస్ tan 1 1/3 tan 1t ప్లస్ c. t అంటే ఏమనుకున్నామో అది రాసేయాలి తర్వాత ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత. tan 1x ప్లస్ 1/3 tan 1x³ ప్లస్ c. ఇదే మనకు ఆన్సర్. ఇంటిగ్రేషన్ చేస్తే మనం ఆప్షన్స్లో ఏదో చూసుకుని tan 1x ప్లస్ 1/3 tan 1x³ ప్లస్ c అంటే ఆప్షన్ డి కరెక్ట్ అండి. అంటే మనకి అలాగే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ log x మైనస్ 1/1 ప్లస్ log x హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ మనకి log x = t అనుకుంటే అంటే మనకి ఇక్కడ
ఈ పవర్ టీ ఇంటూ మామూలుగా ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది. మన లాగరిథం ప్రకారం లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుందండి. అంటే ఇప్పుడు లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో లాగ్ ఎక్స్ మైనస్ 1 సెపరేట్గా రాసేద్దాం హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. అంటే లాగ్ ఎక్స్కి హోల్ స్క్వేర్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ రాద్దాం ఇంటూ డిఎక్స్. సెపరేట్గా రాశాను ఈ హోల్ స్క్వేర్ని, అంటే దీనికి చెందుతుంది కాబట్టి రెండింటికి సెపరేట్గా రాసాం. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం కాబట్టి ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అంటే దీని ప్లేస్లో లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ రాసాం కాబట్టి టీ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏం రాయాలంటే లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ ఇది ఇంటూ డిఎక్స్, అంటే ఇక్కడ ఈ పవర్ టీ ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. ఇక్కడ డిఎక్స్ అంటే ఏం రాస్తామంటే ఈ పవర్ టీ ఇంటూ డిటీ. మామూలుగా అయితే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే టీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ టీ ఇంటూ డిటీ. మనకి సెపరేట్ చేద్దాం, సెపరేట్గా రాద్దాం. అంటే టీ స్క్వేర్ ప్లస్ 1 టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కాబట్టి మనకు వచ్చేది ఏమొస్తుంది అంటే క్యాన్సిల్ అయిపోయి 1 టైము 1 ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ మైనస్ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈ పవర్ టీ ఇంటూ డిటీ. మామూలుగా అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఏమవుతుందంటే ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. అంటే యూ బై వి ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్కి మనకి ఏంటి ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దాని ప్రకారం మామూలుగా ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ డాష్ ఎక్స్. దాని ప్రకారం మనకు వచ్చి ఇది ఆన్సర్ ఏమొస్తుందంటే ఈ పవర్ టీ ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ సి. టీ అంటే ఏమనుకున్నాం కాబట్టి టీ అది రాసేయడమే. ఈ పవర్ టీ అంటే ఏమనుకున్నాం అంటే ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ టీ స్క్వేర్ అంటే ప్లస్ సి. అంటే ఇది మనకు ఆప్షన్ చూసుకుంటే ఏమవుతుందంటే ఇది కరెక్ట్ అవుతుంది. ప్రాబ్లం నెంబర్ 3 అండి. ఇంటిగ్రల్ sin 2x ఇంటూ డిఎక్స్ బై sin to the power of 4x ప్లస్ cos to the power of 4x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దాన్ని ఎఫ్ ఆఫ్ 5/3 వాల్యూ అడిగాడండి. ఇది 2018లో ఇచ్చాడు. అలాగే మనం ఏం చేద్దామంటే మనకి sin 2x అంటే తెలుసు, 2 sin x ఇంటూ cos x. అలాగే మనం ఇక్కడ sin 2x ఎలా రాస్తానంటే ఫార్ములా ప్రకారం మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం 2 sin x ఇంటూ cos x ఇంటూ డిఎక్స్ బై ఇక్కడ డివైడింగ్ బై కాస్ టు ద పవర్ ఆఫ్ దీంతో డివైడ్ చేసామంటే డివైడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి అంటే బోత్ సైడ్స్ ఏం చేద్దామంటే కాస్ టు ద పవర్ ఆఫ్ 4xతో డివైడ్ చేద్దామండి. అంటే బోత్ సైడ్స్ న్యూమరేటర్ డినామినేటర్ని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాస్ టు ద పవర్ ఆఫ్ 4x బై sin to the power of 4x ప్లస్ cos to the power of 4x బై cos to the power of 4x ఇంటూ ఇక్కడ dx ఇక్కడ రాద్దాం.
ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే సైన్ ఎక్స్ బై ఒక కాస్ ఎక్స్ రాసామనుకోండి ట్యాన్ ఎక్స్ వస్తుంది. ఇంకేముంటుంది అంటే మామూలుగా అయితే 3 కదండి, ఇంకో కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది. అంటే ఏం రాయొచ్చు అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. కాబట్టి పైన ఏమొస్తుంది అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే 2 tan x ఇంటూ 1 బై ఇంకా కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది కాబట్టి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు బై ఇక్కడ డివైడ్ చేసామంటే సైన్ బై కాస్ ఏమవుతుందంటే tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇది 1 అవుతుంది ఇంటూ డిఎక్స్. అంటే మామూలుగా అయితే tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే అంటే 2 tan x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డిటీ అవుతుంది. అంటే tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే 2 tan x దీనికి అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది కాబట్టి n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే 2 tan x మళ్ళీ tan x చేయాలి కాబట్టి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. అంటే 2 tan x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలంటే డిటీ రాయాలి. అంటే ఏమొస్తుందంటే మనకి డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్. అంటే ఇదేంటంటే tan ఇన్వర్స్ టీ అంటే ఏమనుకున్నాం అది రాసేయాలి. కాబట్టి tan ఇన్వర్స్ tan స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మనకి వచ్చిన ఆన్సర్ని ఏమన్నాడంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేస్తే సి అని రాస్తాము. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఎఫ్ ఆఫ్ 5/3 వాల్యూ. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 5/3 వాల్యూ ఎంత అవుతుందంటే దీన్ని అంటే ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలంటే 5/3 tan 60 వాల్యూ రాయాలి. tan 5/3 హోల్ స్క్వేర్ ఇలా రాయొచ్చు కదండి స్క్వేర్ని. కాబట్టి tan 5/3 అంటే 60 కాబట్టి √3 అవుతుందండి. అంటే √3 హోల్ స్క్వేర్ అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. కాబట్టి మన ఆప్షన్లో చూసుకుని ఎఫ్ ఆఫ్ 5/3 వాల్యూ సి ఆప్షన్ కరెక్ట్ కాబట్టి సి ఆప్షన్. అలాగే ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ cos 4x plus 1 by cot x minus tan x into dx is equal to k cos 4x plus c then k is equal to కేకి ఏ వాల్యూ వస్తుందో ఒకసారి మనకు వచ్చే ఆన్సర్ దీంతో కంపేర్ చేసుకుని అప్పుడు కే వాల్యూ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే మనకు ఒక ఫార్ములా తెలియాలి. 1 plus cos 2x is equal to 2 cos square x. 1 plus cos 2x is equal to 2 cos square x. అంటే మనకి ఇచ్చింది ఏం ఇచ్చాడంటే దీన్ని అలా రాయొచ్చు అంటే 2 ఇంటూ 2x అని రాయొచ్చు కదండి. అంటే +1 బై ఇక్కడ ఏం రాస్తామంటే cos x బై sin x అని రాస్తాం. ఇక్కడ tan xని ఎలా రాస్తాం అంటే sin x బై cos x అని రాస్తాం ఇంటూ dx. మనకు వచ్చే ఆన్సర్ని కే దీంతో కంపేర్ చేసుకోవాలి. అంటే 1 ప్లస్ cos 2x అంటే ఎంత వస్తుంది అంటే 2 cos స్క్వేర్ 2x. అంటే మామూలుగా అయితే ఇక్కడ 2x ఉంటే ఇక్కడ x వస్తుంది. ఇక్కడ 4x ఉంది కాబట్టి ఇక్కడ 2x వస్తుంది. 2 cos స్క్వేర్ 2x. ఇక్కడ మామూలుగా ఎల్సిఎం కట్టేస్తే ఏమవుతుందంటే sin x ఇంటూ cos x. అంటే ఇక్కడ ఆల్రెడీ sin x ఉంది కాబట్టి పైన ఏమొస్తుందంటే cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x ఇంటూ డిఎక్స్. అంటే మామూలుగా ఇది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏం రాస్తామంటే 2 cos స్క్వేర్ x 2 cos స్క్వేర్ 2x బై cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x ఇంటూ sin x ఇంటూ cos x ఇంటూ డిఎక్స్. అప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంది. మనకి cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x అంటే cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x అంటే cos 2x అండి. ఇది ఫార్ములా. అంటే దీని ప్లేస్లో ఏమైనా రాయొచ్చు అంటే
2 cos square 2x by cos 2x. ఇక్కడ ఈ 2ని ఇక్కడ ఏం రాద్దాం అంటే 2 sin x cos x అని రాద్దాం. మనకు ఫార్ములా ఉంది. ఇక్కడ కూడా మనకి ఏం రాయొచ్చు అంటే sin 2x ఫార్ములా రాయొచ్చు. ఇది 1 టైం పోతుంది దీంట్లో. అంటే మనకి ఏం మిగులుతుంది అంటే cos 2x. ఈ ఫార్ములా ఏంటంటే sin 2x ఫార్ములా, sin 2x ఇంటూ dx. మళ్ళీ దీన్ని ఫార్ములాలో రాయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ 2 ఉండాలి కాబట్టి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అంటే 1/2 2 cos 2x ఇంటూ sin 2x ఇంటూ dx. అంటే 1/2 ఇది మళ్ళీ ఏ ఫార్ములా అవుతుందంటే sin 2x ఫార్ములా అవుతుంది. అంటే sin 4x అవుతుందండి, sin 4x ఇంటూ dx. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మామూలుగా అయితే sin xకి cos x అవుతుంది కాబట్టి చూడండి, మామూలుగా అయితే 1/2 sin xకి మైనస్ cos 4x బై మళ్ళీ 4x కింద డినామినేటర్లో చేస్తే ఏమవుతుందంటే అంటే ఇక్కడ ప్లస్ c రాయాలి అండ్ కంపేర్ చేసుకోవాలి దాంతో. అంటే ఇక్కడ మనకి cos 4x వచ్చింది, ఇక్కడ ఎదర ఏమొస్తుంది k వాల్యూ ఈ రెండు మల్టిప్లై చేస్తే -1/8 అండి cos 4x ప్లస్ c. దాంతో కంపేర్ చేసుకుంటే మనకి k వాల్యూ k = ఎంత అంటే -1/8. ఆప్షన్లో చూసుకుని మామూలుగా అయితే -1/8 చేయాలి. ప్రాబ్లం నెంబర్ 5 అండి. ఇంటిగ్రల్ x² ప్లస్ cos² x బై 1 ప్లస్ x² ఇంటూ sin² x ఇంటూ dx. మామూలుగా అయితే దీన్ని సెపరేట్గా రాద్దామండి. అంటే x² బై 1 ప్లస్ x² ఇంటూ sin² x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ cos² x బై 1 ప్లస్ x² ఇంటూ sin² x ఇంటూ dx. మామూలుగా అయితే మనం దీనికి ఏం చేద్దామంటే x²కి 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే క్యాన్సిల్ అయ్యే విధంగా +1 -1 చేద్దాం బై 1 ప్లస్ x² ఇంటూ sin² x ఇంటూ dx. అలాగే ఇక్కడ cos² xకి ఏం చేద్దామంటే cos² x -1 +1 బై 1 ప్లస్ x² ఇంటూ sin² x ఇంటూ dx. మనం మామూలుగా అయితే సెపరేట్గా రాస్తే దీన్ని ఏమొస్తుందంటే 1 బై sin² x ఇంటూ dx -1 బై 1 ప్లస్ x² ఇంటూ sin² x అండి ఇంటూ dx. ఇక్కడ ఏం రాస్తామంటే ఇక్కడ 1 - cos² x అంటే మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుందంటే -1 - cos² x బై 1 ప్లస్ x² ఇంటూ sin² x ప్లస్ ఇంటూ dx ప్లస్ 1 బై 1 ప్లస్ x² ఇంటూ sin² x ఇంటూ dx. అంటే ఏం లేదు, సెపరేట్గా రాసామండి దీన్ని. x² ప్లస్ 1 దీంట్లో పోతుంది కాబట్టి మనకు వచ్చేది 1 బై sin² x ఇంటూ dx. అలాగే -1 బై 1 ప్లస్ x² ఇంటూ sin² x ఇంటూ dx. అలాగే ఇక్కడ ఏం చేద్దామంటే మైనస్ కామన్ తీస్తే 1 - cos² x వస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ కామన్ తీసి సెపరేట్ చేద్దాం. ఇక్కడ మాత్రమే, దీనికి మాత్రమే. అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే మనకు వచ్చేది 1 బై sin² x అంటే cosec² x ఇంటూ dx. ఇక్కడ 1 - cos² x అంటే sin² x వస్తుంది, sin² x క్యాన్సిల్ అయిపోతుంది. మనకు వచ్చేది 1 బై 1 ప్లస్ x² ఇంటూ dx. అంటే cosec² xకి ఏం రాస్తామంటే -cot x రాస్తాము. ఇక్కడ 1 బై 1 ప్లస్ x² అంటే tan 1 x రాస్తాము, tan 1 x ప్లస్ c. అంటే -cot x -tan 1 x ప్లస్ c. అలాగే ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ అంటే e⁻x ఇక్కడ ఎలా ఇచ్చాడంటే దీన్ని కూడా మనం సెపరేట్గా
ఈ పవర్ ఎక్స్ ఇంటూ దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x అంతే కదండి. పైన చేస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ వస్తుంది ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే సెపరేట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ బై ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. అంటే మామూలుగా అయితే ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 4 వస్తుంది. ఎక్స్ ప్లస్ 4 ఒక దాంట్లో క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చేది ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 4 బై ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇదేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ డాష్ ఎక్స్. మనకి ఒక ఫార్ములా ఎఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దాని ప్రకారం మనకి ఫార్ములా ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ డాష్ ఎక్స్. మనకి ఏం వస్తుందంటే ఈ పవర్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కాబట్టి ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4 అంటే ఏమొస్తుందంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4. ఏ అనే ఆప్షన్ కరెక్ట్. ప్రాబ్లం నెంబర్ 7 అండి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అంటే మనం దీన్ని సెపరేట్గా రాద్దాము. అంటే ఏమి ఇచ్చాడంటే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందంటే మనకి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వస్తుంది ప్లస్ ఇక్కడ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ వస్తుంది. మనకి ఇక్కడ బై పార్ట్స్ ఫార్ములా ఉపయోగిస్తే మనకి అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్కి ఏం చేయాలంటే డెరివేటివ్ కట్టాలి. డిబిడిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. తర్వాత ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏమవుతుందంటే ఎక్స్ అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందంటే 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ అంటే ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఏమైంది ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అంటే ఇది మైనస్ ఇది ప్లస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ప్లస్ సి రాస్తే మామూలుగా అయితే ఇంటిగ్రేషన్ చేయకుండానే ప్లస్ సి రాస్తే అంటే ఏమవుతుందంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ సి. అంటే మన ఆప్షన్లో చూసుకుంటే ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. అలాగే మనం ప్రాబ్లం నెంబర్ 8 ఇంటిగ్రల్లో 3 పవర్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ 9 పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే దీన్ని ఎలా చేద్దామంటే ఇక్కడ 3 పవర్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ 3 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదండి. అంటే ఇక్కడ 3 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాస్తే ఇంటూ డిఎక్స్. అంటే 3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే 3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే మామూలుగా అయితే డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది ఏ పవర్ ఎక్స్ అంటే 3 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు డిటీ. అంటే మనకి ఇక్కడ 3 పవర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ లాగ్ 3 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ.
అంటే ఇక్కడ మనకి ఏముందంటే 3x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt బై log 3 ఉంది. దాని నుంచి మనకి అంటే ఏం రాయొచ్చు అంటే dt బై log 3 ఇక్కడ 1 బై 3x t అనుకున్నాం కాబట్టి 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ dt రాయట్లేదు కాబట్టి ఇక్కడ dt ఆల్రెడీ ఉంది. dt బై రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ అంటే 1 బై log 3 అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఇది 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి. సైన్ ఇన్వర్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 బై log 3 సైన్ ఇన్వర్స్ టీ అంటే మన టీ అంటే ఏమనుకున్నామో అది రాసేయాలి 3x ప్లస్ సి. ఇది ఆప్షన్ చూసుకోవాలి. అంటే ఆప్షన్లో మనకి 1/3 అంటే ఇక్కడ లాగ్ పవర్ -1 ఇది, ఇక్కడ సైన్ ఇన్వర్స్ 3x అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఫైన్ అండి. ఇంటిగ్రల్ 1 ప్లస్ x ఇంటూ ఈ పవర్ x బై కాట్ x ఇంటూ ఈ పవర్ x ఇంటూ dx. మామూలుగా అయితే ఇక్కడ మనం పుట్టు x ఇంటూ ఈ పవర్ x ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే ఇప్పుడు మామూలుగా అయితే డిఫరెన్షియేట్ చేస్తే యూవీ ఫార్ములా ప్రకారం రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి యూవీ ఫార్ములా ఉపయోగిస్తే ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డిఫరెన్షియేషన్ ప్లస్ ఫస్ట్ ఫంక్షన్కి డెరివేటివ్ అంటే 1 అవుతుంది, తర్వాత ఈ పవర్ x వస్తుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు dt, ఈ పవర్ x కామన్ తీస్తే అంటే 1 ప్లస్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt అంటే ఈ పవర్ x ఇంటూ 1 ప్లస్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt అంటే x ఇంటూ ఈ పవర్ x ఈజ్ ఈక్వల్ టు t అంటే మనకు వచ్చేది ఏంటంటే dt అంటే ఇది వస్తుంది. అంటే పైది అంటే dt బై కాట్ t అంటే దీనికి ఎలా రాసుకోవచ్చు అంటే 1 బై tan t అని రాయొచ్చు. అంటే tan t ఇంటూ dt అంటే ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే లాగ్ సీకెంట్ t ప్లస్ సి. అంటే లాగ్ సీకెంట్ t అంటే ఏమనుకున్నాం x ఇంటూ ఈ పవర్ x ప్లస్ సి లాగ్ సీకెంట్ x పవర్ అంటే ఆప్షన్ సి కరెక్ట్ అండి. అలాగే మనం ఇక్కడ ప్రాబ్లం చూద్దాం. మామూలుగా అయితే ఇక్కడ దీన్ని ఈ పవర్ లాగ్ ఈ x³ కింద రాస్తే ఇది ఏమవుతుందంటే x³ అవుతుంది, ఇక్కడ x³ అవుతుంది. అంటే మనం ఏం రాయొచ్చు అంటే ఈ పవర్ 3 ఇంటూ లాగ్ xని ఎలా రాయొచ్చు అంటే x³ రాయొచ్చు. తర్వాత x⁴ ప్లస్ 1 హోల్ పవర్ -1 ఇంటూ dx. మామూలుగా అయితే x⁴ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ మామూలుగా అయితే x⁴ ప్లస్ 1 అంటే 4x³ ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుందండి. అంటే మనది ఇక్కడ x³ ఇంటూ dx ఉంది కాబట్టి x³ ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt బై 4 అంటే ఇక్కడ మనకి 1/t అవుతుంది, ఇక్కడ dt బై 4 అంటే మనకు వచ్చేది 1/4 కాన్స్టెంట్ కాబట్టి లాగ్ t ప్లస్ సి. t అంటే ఏమనుకున్నాము మనం రాసేయాలి అంటే లాగ్ x⁴ ప్లస్ 1 ప్లస్ సి. ఇది మనకి ఆప్షన్లో చూసుకుని ఆప్షన్లో బి అనేది కరెక్ట్ అండి. ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన మనం కొన్ని ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ చూసాము, అలాగే మన సర్కిల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చూసాము. అలాగే మిగతా చాప్టర్స్ కూడా మీరు వీడియో అప్లోడ్ చేయాలంటే మీరు కొంత సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఎక్కువగా షేర్ చేయండి. అంటే మనకి వీడియోలో కొన్ని తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి మనకి సపోర్ట్ చేయాలంటే, మా ఛానల్ని సపోర్ట్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.